అసలు కథ విషయం చూసినట్లయితే 10 సీట్లు 30% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే. 3-4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రతి స్థానానికి 3 ఆశావాలతో వారం రోజుల్లో జాబితాను పంపించండి. జనవరిలోనే మెజార్టీ అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే గెలిచింది. బీజేపీ రాష్ట్ర విస్తృత సమావేశంలో అమిత్ షా అంటూ ఒకరిని చూస్తాను. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లు 30% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి పిలుపునిచ్చారు. 10 ఎంపీ సీట్లు గెలుచుకుందామా లేదా, మోడీని మూడోసారి ప్రధాని చేద్దామా లేదా, కుటుంబ పార్టీల అంతు చూద్దామా లేదా అని పార్టీ శ్రేణులను ప్రశ్నించిన ఆయన వారి చేత చేద్దాం అంటూ మద్దతుగా నినాదాలు చేయించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకాలంలో గురువారం జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల విస్తృత సమావేశంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత శంషాబాద్ నోవాటెల్ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడానికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో పోటీ పడదాం. 2018లో మనకు 1 ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు 6% ఓట్లు సాధిస్తే ఇప్పుడు 14% సాధించాం. 2019లో 4 ఎంపీ సీట్లు గెలుచుకొని 20% ఓటు బ్యాంక్ సాధించాం. ఈ లెక్కన ఇప్పుడు 35% ఓట్లు సాధించి 10 మంది ఎంపీలు ఉండాలి. ఇందుకోసం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావా, కాంగ్రెస్ మునిగిపోయే నావా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వికసించేది కమలమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదని, కేసీఆర్ ప్రభుత్వం వ్యక్తమైన వ్యతిరేకత కాంగ్రెస్కు లాభించిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో కేసీఆర్ కుటుంబ పాలనలో కేటీఆర్, కవిత, హరీశ్రావుల వైఖరితో తెలంగాణ ప్రజలు విసిగెత్తారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. అంతేకాదు ముస్లిం ఓట్ల కోసం కేసీఆర్ సంతుష్టీకరణ విధానాలు అవలంబించారు. అందుకే ఆయన రాష్ట్ర ప్రజలు ఫామ్ హౌస్కు పంపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది కూడా కుటుంబ పార్టీనే. ముస్లిం సంతుష్టీకరణ విధానంలో కేసీఆర్ కంటే కాంగ్రెస్ ఒక అడుగు అభివృద్ధి కోసం కేంద్రం గత 10 ఏళ్లలో ఒక అడుగు ముందుకేసిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం గత 10 ఏళ్లలో కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని, అందులోనూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సో ప్రతి లోక్సభ స్థానం కీలకమే అట. సో మొత్తానికైతే మనసు విప్పి మాట్లాడుతున్నా అంటూ కార్యకర్తలకు నిజంగా కూడా ఒక ఇన్స్పిరేషనల్గా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ముందుకు నడపాలి, వాళ్ళు ఒక మనోధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఎవరు, అమిత్ షా గారు. సో నిన్న అమిత్ షా పర్యటన అనేది భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ఇచ్చినట్టే మనకైతే కనబడతా ఉంది. సో ఇప్పటికైనా ఈ ఏదైతే అంతర్గత గొడవలు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం డిసిప్లిన్ ఏదైతే ఉందో దాని ద్వారా కానీ ఈరోజు ఇప్పటికైనా మారుతారనేటువంటి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేద్దాం. చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇక్కడ ప్రతిపక్షం బలంగా ఉంటుందనేది కాలోజీ టీవీ యొక్క అభిప్రాయం. ఈరోజు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుతొస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం తెచ్చుకుంటే ఏమంటే ఒక భయం క్రియేట్ అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ మరియు బీజేపీ ఉండాలని చెప్పేసి కూడా జాతీయ పార్టీలు ఉంటే ఆ విధానం వేరే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుకుంటుంది కాలోజీ టీవీ వాస్తవంగా. సో ఇక్కడ 2019లో 4 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2023లో 10 సీట్లు గెలవాలనేటువంటి ఒక టార్గెట్తో పనిచేస్తూ ఉన్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గతంలోనే చెప్పిన 10 సీట్లు గెలుస్తుందని చెప్పేసి 8 నుంచి 10 ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచేటువంటి స్కోప్ బలంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో పాత 4 సీట్లు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, అదేవిధంగా సికింద్రాబాద్, ఈ 4 సీట్లు మళ్ళా పక్క బీజేపీ కొడుతుంది. ఇవి కాకుండా అడిషనల్గా మహబూబ్నగర్, అదేవిధంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, జైరాబాద్ ఇవి కూడా పక్కా గెలిచేటువంటి సీట్లు. ఇవి కాకుండా ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే మెదక్లో ఖచ్చితంగా బలమైనటువంటి ప్రభావం. ఒకవేళ రఘునందన్ కేసీఆర్ ఇంకా పోటీ చేయకపోతే అక్కడ కూడా మెదక్ కూడా పక్కా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. రఘునందన్ అక్కడ ఆల్రెడీ పోటీ అనేది సిద్ధమైండు. రఘునందన్ ఇంకా పోటీ చేస్తే ఖచ్చితంగా మెదక్ ఎంపీ సీటు కూడా బలమైనటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వాస్తవంగా. ఆ తర్వాత భువనగిరిలో కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం బలంగా ఉంది. ఇవి కాకుండా రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈరోజు పెద్దపల్లి కానీ, వరంగల్ కానీ, మహబాద్ కానీ వీటిల్లో కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గెలిచిన ఆశ్చర్యం వాస్తవంగా. సో వీళ్లకు ఇక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే నల్గొండ ఒకటి, ఖమ్మం ఒకటి,
వీటిలలో కొంత ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది వాస్తవం. కానీ గణనీయమైన ఓటు బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా, అందులో నో డౌట్ వాస్తవంగా. సో ఈ విధమైనటువంటి సినారియో ఉండబోతుంది తెలంగాణలో వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో. తెలంగాణలో ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇక్కడ ఉండబోతుంది. ఈ 4 ఈ 2 అంటే మొత్తానికైతే 10 సీట్లు టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 8 ఎబోనే వస్తుంది తప్ప 8కి బిలో అయితే రావు అనేది అయితే నాకైతే ఒక స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో మేము 45 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించిన 40 నియోజకవర్గాల్లో మేము గ్రౌండ్లో తిరిగినాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మార్పు కోరుకున్నాం. మేము కాంగ్రెస్ కోటేస్తాం కానీ పార్లమెంట్లో మాత్రం మోడీ కోటేస్తాం అనేటువంటి ఒక నరేషన్ ప్రజల నుంచి ఒక స్పందన మేము చూడడం జరిగింది వాస్తవంగా. అందుకే అంత బలంగా మేము చెప్పగలుగుతున్నాం. సో ఇది మొత్తానికైతే 35% ఓట్లు 10 సీట్ల టార్గెట్గా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ మనం ఇప్పటివరకు చూడడం జరిగింది మిత్రులారా. సో